హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారి విశేషాలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజుదండి. భోగి రోజు వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను కదా, ఇది వచ్చేసి సంక్రాంతి పండుగ రోజుదనమాట. ఇంకా ఆ రోజు పూజ ఉంటుంది కదా ఇంట్లో, ఇంకా వంటలన్నీ స్టార్ట్ చేస్తున్నాము. ముందైతే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి టిఫిన్ అయితే అవుతుంది. నేనైతే ఇంకా కూరగాయలు కట్ చేస్తున్నాను. మేము కలగే కూర వండుతాం అనమాట. ఇంకా వంట ప్రాసెస్ అంతా అవుతుంది. అవి అయిపోయాక ఇవ్వండి ఇంకా పూజకి అన్నీ రెడీ చేసుకున్నాము. ఇవి భోజీలు అంటారు. మనకి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి, ముందుగా అంటే మన తాతలు ఇలా చనిపోయిన వాళ్ళందరికీ వాళ్ళ పేర్లతో పొడిగిస్తారనమాట. పంతులు గారు వచ్చి వాళ్ళ పేర్లతో పూజ అనేది చేస్తారు. చేసేసి అవి తర్వాత పంతులు గారికి ఇచ్చేస్తాం అనమాట. దానికోసం రెడీ చేసాము. ఇంకా పల్లెల్లో అరటిపళ్ళు ఉన్నాయి కదా అండి, మేము పసుపులు పోస్తాం కదా, ముత్తైదులు వస్తారు కదా పేరెంటర్లు, వాళ్ళకి ఇవ్వడానికి. ఇవి వచ్చేసి పెద్దలకి ఇంకా మనం వండుకున్నవన్నీ ఇలా ఆకులో వేసి పెడతామన్నమాట. అయితే ఇంకా మేము ఆ రోజు ఏంటంటే కలగాయ కూర వండుతామండి, మాకు అలవాటు. కొన్ని ఊర్లో గుమ్మడికాయ అప్పాలు వండుతారు, మా అమ్మ వాళ్ళకి కూడా. మాకు అవేం వండరు. ఇంకా పరమాన్నం, కలగాయ కూర, ఇంకా అన్నం సాంబార్ పెట్టేస్తామన్నమాట. మేము అదే వండాము. మాకు ఇంకేది ఎక్స్ట్రా వండుకోవాలనిపిస్తే తర్వాత వండుకుంటాము, ఈ పూజ పని అంతా అయిన తర్వాత. అయితే ఇంక అన్నీ అలా రెడీ చేసుకున్నాము. పంతులు గారు వచ్చేసరికి లేట్ అవుతుంది కదా, ఈ లోపు అయితే అలా ఫోటోలు తీసుకుందామని సరదా ఫోటోలు అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా టైం అయిన తర్వాత ముందైతే పసుపులు పోస్తున్నాము. నేనైతే ఉపవాసం ఉన్నాను, నేను పసుపులు పోస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు పసుపులు పోయించుకోవడానికి వెళ్ళేదాన్ని, మా అత్తయ్య వేసేవాళ్ళు పసుపులు. అయితే ఆవిడ కొంచెం నీరసంగా ఉందని ఇంకా ఉపవాసం ఉండలేరు కదా, నేను వేద్దామనేసి ఇంకా ఉపవాసం ఉన్నాను. అయితే పండగ రోజు పసుపులు పోయించుకుంటే చాలా మంచిదండి. ఈ అవకాశం మనకి ఏంటంటే సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది కదా. ప్రతి ఇయర్ కూడా నేను మా తోటికోడలు ఇంకా అలా అందరి ఇళ్ళకి వెళ్ళి పసుపులను వేయించుకుంటాము. ఇయర్ అయితే నేను వెయ్యాలి కాబట్టి ఇంకెవరింటికి వెళ్ళలేదు. మా ఇంట్లో అయిపోయిన తర్వాత నేను వెళ్ళొచ్చు. అయితే ఇంకా మా తోటికోడలు వెళ్ళింది వేరే వాళ్ళ ఇంటికి వేయించుకోవడానికి. నేనైతే మా ఇంట్లో అయ్యే వరకు ఉన్నాను. అయితే ఎర్లీ మార్నింగే దీపం అయితే అయిపోయింది. ఇంకా పంతులు గారు వచ్చేసరికి బాగా టైం పట్టింది కదా, మళ్ళీ దీపం వెలిగించేసి పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నాను. ఇగోండి పసుపులు పోయడానికి కూడా ఇంకా పసుపు, అక్షింతలు, బొట్టు, అదే కుంకుమ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. పసుపులు పోసేటప్పుడు ఏంటంటే మనం ఎక్కడేస్తామో ఆ ప్లేస్ని తడిగొడ పెట్టేసి బొట్లు అయితే అదే 3 గీతలు వేసాను కదా, అలా వెయ్యాలి. ఈ పేరెంటాలు ఉంటారు కదండి, మేమైతే 5 వేస్తామన్నమాట. ఈ 5 పిలిచాక వాళ్ళకి బయట అయితే కాలు కడిగి ఇంట్లోకి తీసుకువెళ్తాము. ఇలా 5 వచ్చాక వాళ్ళకి ఏంటంటే పసుపులన్నీ రాసేసి ఇంకా మన పెద్దలు ఉంటారు కదండి, వాళ్ళకి దండం పెట్టుకొని మన మనసులో మొత్తం అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, మన పేరెంటాలు ఇలాగా అందరు దండం పెట్టుకొని పసుపులు అయితే రాస్తాము. నేను వేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పుడు నేను వేయించుకోవడమే కానీ నేను వేయలేదు. ఎందుకంటే పెద్దవాళ్ళు మా అత్తయ్య ఉన్నారు కదా, మా అత్తయ్య వేసేవాళ్ళు. కానీ ఇంకా ఇయర్ ఏంటంటే తనకు నీరసంగా ఉండడం, ఉపవాసం ఉండలేక ఇంకా నేనున్నాను. అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ పసుపులు రాసేటప్పుడు ఏంటంటే అసలు మాట్లాడకూడదండి, రాయించుకునే వాళ్ళకి కూడా మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి. కానీ నాకు ఫస్ట్ టైం కదా, నేను మధ్య మధ్యన ఏదో ఒకటి అడిగేదాన్ని అనమాట, ఎలా చేయాలి ఏంటి అంటే. ప్రతి ఇయర్ చూసేదాన్ని కానీ మనం చేసేటప్పుడు కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది కదా, ఫస్ట్ టైం కదా కొంచెం టెన్షన్గా అనిపించేది. కానీ నాకు కొంత ఐడియా అయితే ఉంది, ప్రతి సంవత్సరం వేయించుకుంటాం కదా అలాగా. అయితే మా వాళ్ళు అయితే ఇంకేదో ఒకటి మాట్లాడిస్తూ వాళ్ళు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. కొంచెం మనం ఎక్కడున్నా ఉండలేం కదా కామ్గా, ఏదో ఒకటి సరదా మాట్లాడేస్తూ ఉంటాము. అలాగా ఇంకా నేనైతే కంట్రోల్ చేసుకొని వాళ్ళు మాట్లాడుతుంటే అలా నవ్వేసి ఉండిపోయేదాన్ని అనమాట. అయినా మధ్య మధ్య తప్పలేదు, మాట్లాడేశాను. కానీ మాట్లాడకుండా వేస్తే చాలా మంచిదంటండి. అంటే మనము మన పేరెంటాలని కొలుచుకుంటాం కదా, అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళని, మన ఇంటి పేరెంటాలని మనం మాట్లాడకుండా వేసుకుంటే మంచిదంట. ఎవరైనా మనకి ఎవరి రూపంలోనైనా రావచ్చు, అలాంటివి ఉంటాయి అనేసి మాట్లాడకూడదు అంటారు. కానీ మేమైతే అలాగా ఇంకా నాకు తెలిసిన దాంట్లో అలా చేసేసాను. కానీ ఇలా చేయడం వల్ల కూడా మనకి కూడా కొంత తెలుస్తుంది అప్పుడప్పుడు. అంటే ఎప్పుడు వేయించుకోవడమే కానీ నేను వేయలేదు కదా, ఇలా వేయడం వల్ల ఎలా చేయాలి ఏంటి అనేసి క్లియర్గా అర్థమైందనమాట. అయితే ఇంకా ఒకటొకటి నాకు డౌట్ ఉండేటప్పుడు మా అత్తయ్య అక్కడే కదా ఉన్నారు, ఇంక తర్వాత ఏది వీళ్ళు ఏంటంటే అలా చెప్పారు వీళ్ళందరూ. వేసాను, బాగానే అయిపోయింది. అయితే మా పండగ అయితే ఇలా చేస్తామండి. కొంతమంది ఏంటంటే ముగ్గురికి, కొంతమంది 5, కొంతమంది 9 మందికి కూడా ఈ పసుపులనే వేస్తారు. మేమైతే ఎప్పుడు 5కే వేస్తున్నాము. నా మ్యారేజ్ అయిన నుంచి వస్తున్నాను. అయితే చీరలు ఉంటాయి కదా, కొన్ని చీరలు దేవుని మూల అంటే మేము కొత్త బట్టలు మొత్తం పసుపు బొట్లు పెట్టేస్తాము. ఇలాగా ఈ పసుపులు పోసేటప్పుడు పేరెంటల్ మీద వేయడానికి 2 చీరలు ఉంచుతాం అనమాట.
అలా 2 చీరలు ఉంచాము. ఇవి తాంబూలం అనేది రెడీ చేసాం కదా, ఇవి పేరెంటాళ్ళకి ఇచ్చేసి 5గురికి 5 దారాలు తీస్తాము. పసుపు దారాలు మెడలో వేస్తామన్నమాట ఈ తాంబూలం ఇచ్చేసి. అయితే కొంతమంది ఏంటంటే శతమానం కూడా వేస్తారు. అది బంగారం అవ్వచ్చు, మామూలు ఇత్తడివి కూడా చేయిస్తారనమాట. మేము ఎప్పుడు నేను చూసినట్టు మా అత్తయ్య వాళ్ళు ఇప్పుడు వేయలేదు. ఇప్పుడు కూడా మేము ఎప్పుడు ఒట్టి దారాలే వేస్తాము పేరెంటాలకి. అది ఎవరికైనా మొక్కు ఉంటే అలా వేస్తారంట శతమానం అనేది. ఇలాగా మేమైతే ఒట్టి దారాలే వేస్తాము. ఇవి వేసేసి ఇంకా తలపైన అయితే ఆయిల్ రాయాలండి. అయితే అన్నీ వేసాను. వేసేసి నేను మర్చిపోయాను అనమాట ఆయిల్ వేయడం. తర్వాత గుర్తొచ్చిందిలేండి. ఫస్ట్ అయితే ధూపం వేసేసాను. ముందు తల మీద ఆయిల్ వేసేసి ధూపం వేద్దాం అనుకున్నాం, కానీ నాకు గుర్తు రాలేదు. ధూపం వేసాక ఆయిల్ వేయలేదని గుర్తొచ్చింది. అప్పుడు ఆయిల్ కూడా వేసేసాను. అయితే ఇంకా నాకు తెలిసినట్టు ఇలా చేశాను అనమాట. ఇయర్కి ఎక్కువ మాట్లాడకూడదు కదా, ప్రతిదీ అడిగితే బాగుండదని. అయితే ఇంకా పేరెంట్ మీద చీరలు వేయాలని చెప్పాను కదండి. ఇంకా చీరలు కూడా ఇలాగా దండం పెట్టుకొని వాళ్ళ మెడలో వెయ్యాలి. అయితే నాకు ఒక్కొక్కటి తెలియకపోతే వాళ్ళు చెప్తున్నారు ఇలా చేయాలి ఇలా చేయాలని. అలాగా మొత్తం చేశాను అనమాట. మనం వేసేవాళ్ళం ఏంటంటే నీట్గా మనకు తెలియనట్టు చేస్తాం కదా, అంతా మీరే చూసుకోవాలని ఇంకా దేవుడికి దండం పెట్టుకొని చేసుకోవడమే. అయితే ఇగోండి ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు ముందు మర్చిపోయాను అనమాట, తర్వాత గుర్తొచ్చింది. ఎందుకంటే ప్రతి ఇయర్ నేను వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరు వేస్తారు కదా, నాకు ఐడియా వచ్చింది ఆయిల్ వేయాలి కదా, వేయలేదు అనేసి ఆయిల్ వేసేసాను. వేసేసి వాటర్తో ఇలాగా 3 సార్లు నీటితో ఇలా దారి తీయాలండి. తీసేసి వాళ్ళకి అక్షింతలు ఇచ్చేసాను కదా, నేను కూడా అక్షింతలు దేవునికి వేసేసి తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని ఇంకా దండం పెట్టుకొని తలపైన అయితే కొంగు వేసుకొని వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఇదనమాట మా పండుగ రోజు ఇలా చేస్తాము. ఇదంతా అయిపోయాక మాకు పంతులు గారు వస్తారు. అయితే ఒక్కొక్కసారి ముందే వచ్చేస్తారు పంతులు గారు. ఏదైనా అదైనా ఇదైనా ఏది ముందు ఉంటే అది చేసేస్తాం అనమాట. పంతులు గారు రావడం లేట్ అయిందని ముందు పసుపులు అయితే వేసేసాము. అయితే పేరెంటల్ అందరూ బయటికి వెళ్ళి ఆ చీరలు అనేవి ఇంటి బయట గేటు దగ్గర పెట్టేస్తారనమాట. గోవింద విష్ణు శ్రీమత పూర్వగోత్రస్య ధర్మపత్ని నామదేశస్య సాకుటుంబక్షేమస్థైర్య ధైర్య విజయ వీటిపట్ల ఏ అక్షతలేవి ఐశ్వర్య విస్తృత మకర సంక్రాంతి ఆంబోజం కలిసి శ్రీ మహాగణాధిపతి జాయామి వినాయకుడి మీద అక్షతలేసి అగ్గి పెట్టారు. అప్పనాడు బాగా అన్నారు. నేను ఎక్కడ బాగా కూకుడుకున్న బాబు ఇన్నిసార్లు తిరిగినాను అంటావా చెప్పు. నేను ఉదయం రాత్రి ఎక్కడ అలాగే ఊరోళ్ళు ఉన్నారు. ఎవరు కానీ వారు కావు. నీ కొంప ఒకటే వేద మేత పురుషు మాంత మాది అయిపోయింది మరి ఎట్లేదు. పూర్వ నీరాజనం సుందర్శి ఆమె ఊరే అందరూ దండం పెట్టేయండి. పూర్వ గోవిందా చిన్ననాయుడు దాసను అప్పలనాయుడు అమ్మినాయుడు అప్పలస్వామి సత్యనాయుడు రామనాయుడు రామాలనాయుడు చిన్ననాయుడు తమ్మినాయుడు అప్పమ్మ పెంటమ్మ అప్పమ్మ పాపినాయుడు పార్వతమ్మ అందరూ దండం పెట్టారు. పెద్దలందరికన్నా అనేక నమస్కారం సమర్పయామి. పితృదేవత ప్రసాదం గణపతి ప్రసాదం ధారయామి. సహస్రపరమాదయం గణపతి ప్రసాది గురుపాద బంధువు గణపతి ప్రసాదం ధారయామి. పెట్టుకో బుర్మ పెట్టి అనరా నువ్వు లోపలికి వెళ్ళిపోవడము
దండాలు పెడతాను పెట్టి అది నేను రాను కదా. నాకు తెలిసింది చెప్తాను మా మూతో తాతల నుంచి. అలాగే ఆయనకి రామ్యాస్ అయితే అతనే చెప్పాడు నువ్వు చెప్పలేదు. అదేటమ్మా. ఇంకా పంతులు గారు కూడా వచ్చి వెళ్ళిపోయాక మేము పండగ రోజు ఏంటంటే మా ఊర్లో ఉన్న గుండాల దగ్గరికి ఇంకా దీపం పెట్టడానికి వెళ్తాము. గుండం చాలా అనేది చేస్తామన్నమాట. అది అలవాటు, మొత్తం ఊరు మొత్తం అలానే చేస్తారు. ఇంక ఈ భోజీలు పోయడం, భోజీలు ఇవ్వడం, పసుపులు పోయడం అంతా అయిపోయాక ఇంకా గుండం సాలకి అనేది వెళ్తాము. అలాగే ఇంకా ఊర్లో ఉన్న గుండాలన్నీ వెళ్ళి ఇంకా దీపం పెట్టుకొని దండం పెట్టుకొని వచ్చాము. ప్రతి ఇయర్ ఏంటంటే ఇలా సంక్రాంతి టైంలో అవుద్ది. ఎప్పుడు ఊరు వెళ్ళినా ఇంకా అవ్వదనమాట. ఫస్ట్ అయితే ఇంకా మల్లమ్మ గుడికి వెళ్ళి ఇంకొండే అక్కడైతే దీపం పెట్టేసి అక్కడైతే కొంచెంసేపు కూర్చున్నాం అనమాట. కొంచెము బయటికి వెళ్ళేసరికి చాలా బాగా అనిపించింది. ఇవేంటంటే ఈ గుళ్ళన్నీ పొలాల్లో ఉంటాయి కదా, ఈ గుండాములన్నీ అక్కడ బాగుందనమాట. ఇంకొంచెంసేపు అలాగా ప్రశాంతంగా ఉందని అక్కడక్కడ కూర్చొని ఇంకా ఈ పూజలన్నీ చేసుకొని వెళ్ళాము. మొత్తం ఇది అంతా అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. ఎందుకంటే ఇయర్ పండగ కూడా టైమింగ్స్ అనేవి లేటుగా అంటే మధ్యాహ్నం నుంచి మంచి గడియలు అనేవి ఉన్నాయి కదా, పత్తులు పోయడం, పంతులు గారు రావడం అన్నీ ఇంకా మధ్యాహ్నం నుంచి అదంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా ఇవన్నీ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది అనమాట. 3:30, 4 అయిపోయింది. ఈ పని అంతా అయ్యేసరికి బోవనా హాయ్ మామ హౌస్ మంచి గాలి వేస్తుంది. నిన్న బాగుంది పోనీటెల్ ఇంకెలాగా కొంతసేపు అయితే కూర్చొని అలాగా సరదాగా ఇంకా ఫోటోలు గట్రా దిగాము. ఎలాగో బయటకే కదా వచ్చామనేసి ఎంజాయ్ చేసాము. చేసి సరదా ఇంకా అయిపోయింది. మా పండుగ అయితే పండుగ రోజు మా పండుగ రోజు ఇక్కడ వరకు ఏంటంటే నార్మల్ గా ఇంట్లో పనులు ఇంకా నార్మల్ గా ఉంటాయి. ఆ రోజు చిన్న చిన్న పనులు చేసుకొని పిల్లలు డాన్స్ చేశారు. అక్కడ కొంచెం సరదాగా గడిచిపోయింది అనమాట ఆ రోజు నైట్. ఇంకా మగవాళ్ళు కూడా ముందు రోజు గేమ్స్ అవి చూపించాను కదా పెట్టారు. ఇంకా పండగ రోజు కూడా సరదాగా వాళ్ళు ఆడుకున్నారు. ఇంకా లేడీస్ అయితే కొంచెం డ్యాన్స్లో వేసుకున్నారు అనమాట. అయితే ఇంక ఈవినింగ్ ఇగోండి 6, 6:30 అయ్యేసరికి ఇంకా బయట అయితే ఇలా దీపం పెడతాము. సంక్రాంతి రోజు బయట దీపం పెట్టేసి అక్కడ చిన్న పువ్వుల్లా ఉన్నాయి కదండి, ఆ చెట్టుని ఏంటంటారో తెలీదు, అవి పిచ్చి మొక్కల్లోనే ఉంటాయి. అది పేడలో గుచ్చేసి అక్కడ అట్టయినా లేదా మనం ఏదైనా వండుకున్నది పెట్టేసి దీపం పెట్టి దండం పెట్టుకుంటారు అనమాట ఈవినింగ్. లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను కదా సంక్రాంతి వీడియోలో. అలాగా కొంతమంది కూరగాయలు కూడా పెడతారు అక్కడ. అయితే ఇంకా అదంతా అయిపోయాక పిల్లలకి అయితే కొంచెం తినడానికి పెసరపప్పు ఉంది, వాళ్ళకి చిన్న పునుగుల్లా వేసామన్నమాట, గారెలాగా అలాగా. ఇంకా వేడిగా అలాగా పిల్లలు అయితే తిన్నారు. ఇంక ఇంట్లో అంతా పని అంతా అయిపోయింది. ఇంక తర్వాత భోజనాలు చేసేసి బయటకి అయితే వచ్చాము ఊర్లోకి. ఇంకొంటే పిల్లలు డ్యాన్సులు వేస్తున్నారు, పెద్దవాళ్ళు అయితే ఇంకా కొన్ని మగవాళ్ళు ఆడుకుంటున్నారు అనమాట. పిల్లలు అయితే ఇలా డ్యాన్సులు వేస్తున్నారు. కొంతసేపు అయితే ఆ డ్యాన్సులు చూసుకొని ఆ రోజుకైతే ఇంకా పండగ అలా పూర్తి చేసామన్నమాట. మా సంక్రాంతి రోజు పండుగ అయితే ఇలా అయ్యిందండి. మీ పండుగ ఎలా అయింది అన్నది కామెంట్ చేయండి. ఇదండి మా పండుగ అయితే. మీకైతే వీడియోగా నచ్చింది అనుకున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.